ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో స్టైల్స్ గురించి తెలుసుకుందాం. సో హెచ్టిఎంఎల్ స్టైల్స్ని యూస్ చేసుకొని మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనం ఫోంట్ ఉంటుంది కదా, అంటే హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ అండ్ అలాగే వాటికి మనం అయితే స్టైల్స్ అయితే చేయొచ్చు అనమాట. హెచ్టిఎంఎల్లో ఈ స్టైల్స్ అనేది ఒక యాట్రిబ్యూట్ అనమాట. సో ఈ యాట్రిబ్యూట్ యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మనకి హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, సో వాటికి మీరు కలర్ యాడ్ చేయొచ్చు, ఫోంట్ని చేంజ్ చేయొచ్చు అండ్ అలాగే సైజును కూడా మీరైతే చేంజ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే హెచ్టిఎంఎల్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఉంటుంది కదా, అంటే వెబ్ పేజ్ అయితే ఉంది కదా, మనకు నార్మల్ వెబ్ పేజ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. సో ఆ కలర్ని మీరు బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్ అట్లా మీ ఇష్టం అనమాట, మీకు నచ్చిన కలర్కి అయితే చేంజ్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేస్తామంటే ఇక్కడ మనకి బాడీ అయితే ట్యాగ్ అయితే ఉంటుంది కదా, సో ఈ బాడీ ట్యాగ్లో మీరైతే స్టైల్ యాట్రిబ్యూట్ అయితే తీసుకోండి. స్టైల్ యాట్రిబ్యూట్ తీసుకున్న తర్వాత డబుల్ కోట్స్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అని తీసుకున్న తర్వాత కోలన్ పౌడర్ బ్లూ. సో మీరు ఏ కలర్ అయినా రెడ్ అని ఇస్తే మీకు రెడ్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో మనం బాడీకే ఎందుకు ఇవ్వాలంటే ఈ బాడీ ట్యాగ్ లోనే మనం ప్రతి కంటెంట్ రాస్తున్నాం కదా, 10 ట్యాగ్ తీసుకుంటున్నాం. సో అంటే మనకి వెబ్ పేజ్ మొత్తం కూడా మనకి బాడీయే అనమాట. కాబట్టి కలర్ మీరు బాడీ ట్యాగ్ కి చేంజ్ చేస్తే మీకు వెబ్ పేజ్ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో టెక్స్ట్ కలర్, మనం టెక్స్ట్కి కూడా కలర్ అయితే చేంజ్ చేయొచ్చు స్టైల్ యాట్రిబ్యూట్తో. అది ఎలాగంటే ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ అయితే ఉంది కదా, సో దాంట్లో స్టార్టింగ్ ట్యాగ్ మనం యాట్రిబ్యూట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో యాట్రిబ్యూట్ని మనం యూజ్ చేయాలంటే ఏదైనా సరే స్టార్టింగ్ ట్యాగ్లోనే మనం అయితే యూజ్ చేయాలి. ఎండింగ్ ట్యాగ్లో యాట్రిబ్యూట్ అన్నది యూజ్ చేయలేం, ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్లోనే యాట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు టెక్స్ట్ కలర్ కాబట్టి సో మనం టెక్స్ట్ అంటే ఏముంది హెచ్టిఎంఎల్లో, హెడ్డింగ్స్, సో పారాగ్రాఫ్స్ ఇవే కదా మనకి టెక్స్ట్ అంటే. సో హెడ్డింగ్కి మీరు కలర్ చేంజ్ చేయాలంటే స్టైల్ యాట్రిబ్యూట్ తీసుకొని కలర్ కోలన్ బ్లూ అంతే అనమాట. అండ్ అలాగే సెమీ కాలన్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. సో డబుల్ కోట్స్ లో అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్ అనమాట. సో పారాగ్రాఫ్ కూడా సేమ్ మనకి ఎలా తీసుకున్నాం సేమ్ అలానే అనమాట. స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో కలర్ అండ్ అలాగే కోలన్, రెడ్, సెమీ కాలన్ అంతే అనమాట. సో ఇట్లా ఇచ్చినట్టయితే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇది టెక్స్ట్ కి. అండ్ అలాగే ఫోంట్ ఫ్రెండ్స్. సో ఫోంట్స్ అంటే ఏంటంటే మీరు ఫోంట్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు డిఫాల్ట్ గా ఫోంట్ అనేది ఉందనుకోండి, మీకు వేరే ఫోంట్ నచ్చితే ఆ ఫోంట్ ని మీరైతే ఇక్కడ యూస్ చేయొచ్చు అనమాట. దానికోసం వచ్చేసి సేమ్ స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఫోంట్ ఫ్యామిలీ ఈక్వల్ టు మీరు ఏ ఫోంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోంట్ యొక్క నేమ్ అనేది ఇచ్చినట్టయితే మనకైతే ఆ ఫోంట్ అనేది మనకైతే వెబ్ పేజ్ లో అయితే ఆ ఫోంట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ సైజ్ అనమాట. మనం స్టైల్ యాట్రిబ్యూట్ యూస్ చేసుకొని టెక్స్ట్ సైజ్ ని కూడా మనం అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. దానికోసం స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లో ఫోంట్ సైజ్ కోలన్ ఈక్వల్స్ ఫోంట్ సైజ్ కోలన్ 300%. అంటే మనకి పర్సంటేజ్ లో ఇచ్చినట్టయితే మనకి టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే మనం అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే టెక్స్ట్ అలైన్మెంట్ కూడా చేయొచ్చు. సో ఈ టెక్స్ట్ అలైన్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ వెబ్ పేజ్ లో జస్ట్ హాయ్ అని అయితే రాస్తున్నట్టయితే మనకి లెఫ్ట్ లో అయితే వస్తుంది కదా. సో నాకు లెఫ్ట్ లో రాకుండా మిడిల్ లో రావాలి ఆ హాయ్ అన్నది అనుకుంటే మన టెక్స్ట్ అలైన్మెంట్ యూస్ చేయొచ్చు. లేదా రైట్ లో రావాలన్నా అంటే మనకి స్టార్ట్ అన్నది లెఫ్ట్ లో స్టార్ట్ అవుద్ది నార్మల్గా ఏ వెబ్ పేజ్ తీసుకున్నా కూడా. నాకు సెంటర్లో కావాలనుకుంటే మనం టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ అని ఇచ్చినట్టయితే సెంటర్లో వస్తుంది అనమాట. అట్లా లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్ 3 అయితే ఉంటాయి. మీరు 3 కూడా యూస్ చేసుకుంటే మనకి లెఫ్ట్, సెంటర్, రైట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రాక్టికల్గా అయితే ట్రై చేద్దాం. సో ప్రీవియస్ ప్రోగ్రామ్ ఉంది, సో దీని అయితే నేను కొంచెం ఎడిట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఒక హెడ్డింగ్ అయితే తీసుకుంటాను. సో H1 ఒక హెడ్డింగ్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి హలో వెల్కమ్ అనేది ఒక హెడ్డింగ్ అనేది నార్మల్ గా తీసుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి స్టైల్ యాట్రిబ్యూట్ అయితే తీసుకోవాలి కదా. సో స్టైల్ యాట్రిబ్యూట్ తెలుసు స్టార్టింగ్ ట్యాగ్ లో తీసుకోవాలి. సో స్టైల్ అనేది తీసుకున్నాను. స్టైల్ ఈక్వల్స్ టు కలర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. కలర్ ఇక్కడ వచ్చేసి కలర్ ఏం తీసుకున్నాను అంటే రెడ్ అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లో కలర్ అని ఇచ్చాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి వాల్యూ అయితే ఇవ్వాలన్నమాట. దీనికి వచ్చేసి స్టైల్ తీసుకున్నాను. స్టైల్ యాట్రిబ్యూట్ లో కలర్ వచ్చేసి దీనికి గ్రీన్ అని ఇస్తున్నాను. సో గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి ఒకసారి వెబ్ పేజ్ ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో అయితే వచ్చేసింది అనమాట. అండ్ అలాగే గ్రీన్ కలర్ లో వచ్చేసింది అనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ రెడ్ కలర్ లో ఇది ఒక్క లైనే వచ్చింది అనమాట. మనకి ఇదంతా పారాగ్రాఫ్ అంతా రెడ్ కలర్ లో ఎందుకు రాలేదంటే ఇక్కడ నేను హెచ్ఆర్ అన్న తీసుకున్నా. సో హెచ్ఆర్ అంటే మీకు తెలుసు కదా, మనకి హారిజంటల్ రూల్ అంటే పేజ్ ని బ్రేక్ చేస్తుంది. కాబట్టి మనకి మొత్తం కూడా మనకి పారాగ్రాఫ్ అనేది రెడ్ కలర్ లో రాలా, జస్ట్ ఫస్ట్ లైన్ మాత్రమే మనకి రెడ్ కలర్ లో వచ్చింది. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను హెచ్ఆర్ అన్నది ఇక్కడ తీసేస్తాను చూడండి. హెచ్ఆర్ ట్యాగ్ తీసేసి ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి ఈ వెబ్ పేజ్ రిఫ్రెష్ చేస్తే మనకి మొత్తం కూడా మనకైతే రెడ్ కలర్ లో వచ్చేసింది. అండ్ అలాగే ఇప్పుడు మీరు ప్రీ ట్యాగ్ తీసుకుంటే మనకి నార్మల్ ఎలా ఉందో అలా పోయం
వచ్చేస్తుంది, అది మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో ప్రీ ట్యాగ్ అయితే నేను తీసుకున్నాను అనమాట, ఇక్కడ కూడా ప్రీ ట్యాగ్ తీసుకుంటాను. సో ఇప్పుడు వచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి పోయం ఎలా ఉందో అలా వస్తుంది. ఇప్పుడు రెడ్ కలర్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకి టెస్ట్ కలర్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేద్దాం. సో దానికోసం బాడీ ట్యాగ్ అయితే ఉంది కదా, దాంట్లో మనం స్టైల్ అయితే తీసుకోవాలి. సో నేను స్టైల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేనేం చేస్తానంటే బ్లాక్ అయితే తీసుకుంటాను అనమాట. సో బ్లాక్ అని తీసుకున్న తర్వాత ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి వెబ్ పేజ్ అయితే రిఫ్రెష్ చేస్తే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకైతే బ్లాక్ కలర్ లో వచ్చేసింది, వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్. సో మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మనం ఏం చేసాం, టెక్స్ట్ కలర్ చేంజ్ చేసేసాము అండ్ అలాగే వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసాం. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ చేద్దాం అనమాట. దానికోసం ఫోంట్ ఫ్యామిలీ అనేది తీసుకొని మీరు ఇష్టం వచ్చిన ఫోంట్ అనేది మీరైతే యూజ్ చేయొచ్చు అనమాట. మనకి కొన్ని ఫోన్స్ అయితే ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఫ్యాంటసీ అనే ఒక ఫోన్ టైప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి సేవ్ చేద్దాం. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ హలో వరల్డ్ అయితే ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఫోంట్ కలర్ అయితే చేంజ్ అయ్యింది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి కలర్ ఎందుకంటే మనకి బ్లాక్ కలర్ అయితే ఉంది కదా, సో అందువల్ల మనకైతే కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కాకుండా నేను వచ్చేసి ఎల్లో తీసుకుంటాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో వచ్చేసి ఫోంట్ యొక్క ఫోంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇంతకు మనకి ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోంట్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ వచ్చేసి నేను ఫోంట్ సైజ్ అయితే తీసుకుంటాను అనమాట. ఫోంట్ సైజ్ అయితే తీసుకొని ఇప్పుడు మన పర్సంటేజ్లో అయితే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 300% అయితే ఇస్తాను. ఇచ్చి ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసినట్టయితే ఇప్పుడు చూడొచ్చు మనకి ఫోంట్ అన్నది మనకి సైజ్ అన్నది ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. అలా మీరు కావాలంటే దాన్ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను 50% నేను ఇప్పుడైతే ఇచ్చాను. సో సేవ్ చేశాను అనమాట. సో సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి 50% అయిపోయింది. అట్లా మీరు ఫోంట్ యొక్క సైజును కూడా మీరైతే ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి టెస్ట్ అలైన్మెంట్ అయితే చూద్దాం. సో దానికోసం మనం టెస్ట్ అలైన్ అయితే తీసుకున్నాను. సో టెస్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అయితే తీసుకుంటారు అనమాట. సో సెంటర్ అని తీసుకున్నామంటే మనకి లెఫ్ట్లో ఉన్నది కాస్త సెంటర్కి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి హాయ్ వెల్కమ్ హలో వెల్కమ్ అనేది మనకి లెఫ్ట్లో ఉంది కదా, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి సెంటర్కి వచ్చేస్తుంది హలో వెల్కమ్ అన్నది. అండ్ అలాగే ఇప్పుడు నేను రైట్ కనుక అక్కడ ఇచ్చాను అనుకోండి, ఇది రైట్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటర్ ఉంది కదా, అది తీసేసి నేను ఇక్కడ రైట్ అని ఇస్తాను చూడండి. సో రైట్ అని ఇచ్చి సేవ్ చేసి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తే సో రైట్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టు తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ కనుక మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.